ఒకటి అన్నట్టు మీరేమో ఒక్క పిల్లగానే కంటారు, మేమేమో 5-6 మంది పిల్లల్ని కనాలనా? మరి గాళ్ళకు స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? గాళ్ళకు ఖర్చులకు పైసలు ఎవరు ఇస్తారు? మళ్ళా గాళ్ళు పెరిగి పెద్దగైనాక ఇల్లు జాగా ఎవరిస్తారు? పట్టా భూమి ఎవరిస్తారు? గిట్లా సీఎం చంద్రల్ సార్ను నేను అంటలేను, మాజీ మంత్రి అంబటి రాంబాబు సారే అంటున్నాడు. దినదినము మన రాష్ట్రంలో పబ్లిక్ మొత్తం తక్కువైతున్నారు. గిట్లయితే ఎట్లా? గందుకే 3వ పిల్లగాని కానుండి 30,000 ఇస్తా, 4వ పిల్లగాని కానుండి 40,000 ఇస్తా అని చెప్పి మొన్న సీఎం చంద్రాలు సారు భారీ బహిరంగ సభల మొత్తం మీద అయితే చెప్పిండు కదా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇన్నరు కదా సీఎం చంద్రాలు సారు గిట్లా అన్నడో లేదో చాలా మంది మస్తు పరిశాన్ అయ్యిర్రు. ఇక అందరూ పరిశాన్ అయినట్టే మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు కూడా మస్తు పరిశాన్ అయ్యిండు. మళ్ళా మరి ఏమంటున్నాడో ఎన్నుండ్రి. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే కంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి, రేపు వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలం పాటు పెట్టాడు. 30,000, 40,000 ఇద్దరు కంటే లేదు, 3 కంటే 30, 4 అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లల గంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది నీకు ఆదర్శం? అగో ఇన్నరు కదా సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా స్కూల్ ఫీజే గియ్యాల రేపు లక్షలు ఖర్చు అవుతున్నాయి. అసలు